క్రికెట్ అనేది ఒక ఆట కాదు. అది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో గెలిచేది ఎవరు అంటే బంతిని బౌండరీకి పంపే వీరులే. ఇప్పుడు మనం మాట్లాడకపోయేది అలాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ తో నిండిన ఒక జట్టు గురించి. అదే ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఈ జట్టులో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ ఒక విధంగా ప్రత్యేకం. వారు టెక్నిక్ తో, మరొకరు పవర్ తో, ఇంకొకరు అటాకింగ్ మైండ్ సెట్ తో మ్యాచ్ ని మార్చేస్తారు. అందులో మొదటగా మాట్లాడుకోవాల్సింది కేఎల్ రాహుల్ గురించి. ఈయన బ్యాటింగ్ అంటే ఒక కళ. సింపుల్ షాట్స్ అయినా టైమింగ్ తో బంతిని బౌండరీకి పంపించగలడు. పవర్ హిట్టర్ కాకపోయినా గ్యాపులు కనుకోవడంలో ఆయనకు ఎవరూ సరిపోరు. మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా తన ఆటను మార్చుకొని జట్టుని ముందుకు తీసుకెళ్లగలడు. రాహుల్ ఉన్నప్పుడు ఓపెనింగ్ చాలా స్టెబుల్ గా ఉంటుంది. అతను క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు ఎప్పుడూ టెన్షన్. రెండవ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్. డేవిడ్ మిల్లర్ అంటే పవర్. చివరి ఓవర్లలో బంతిని స్టేడియం బయటకు పంపించగల శక్తి ఉన్న బ్యాట్స్మెన్. ఒక్కసారి సెట్ అయితే ఎవరైనా బౌలర్ అయినా అతనికి భయం లేదు. మ్యాచ్ ను ఒక్కసారిగా మార్చేసే కెపాసిటీ అతనికి ఉంది. మిల్లర్ కిల్లర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అతని సిక్స్లు చూస్తేనే అర్థమవుతుంది. మూడవ బ్యాట్స్మెన్ వచ్చేసి బెన్ డకెట్. అగ్రెసివ్ స్టార్ మాస్టర్ బెన్ డకెట్. బెన్ డకెట్ ఓపెనింగ్ లోకి వచ్చాడు అంటే మొదటి బంతి నుంచే అటాక్ చేస్తాడు. అది స్పిన్ అయినా ఫాస్ట్ బౌలింగ్ అయినా ఎవరిని వదలడు. ఫీల్డ్ ని బ్రేక్ చేసి గ్యాప్లలో బంతిని పంపించడంలో అతని స్పెషాలిటీ. పవర్ ప్లేలో రన్స్ ని వేగంగా రాబట్టాలంటే అది డకెట్ లాంటి ప్లేయర్ కి చాలా అవసరం. నాలుగవ బ్యాట్స్మెన్ పదుమ్ నిసంక. సైలెంట్ గా ఉన్న చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. నిసంక గురించి ఎక్కువగా మాట్లాడకపోయినా అతను చాలా డేంజరస్. అతని ఆట చాలా కూల్ గా ఉంటుంది, కానీ అదే సమయంలో బౌండరీలను తీయడంలో చాలా కన్సిస్టెంట్ చూపిస్తాడు. అతను క్రీజ్ లో ఉన్నప్పుడు స్కోర్ బోర్డు సైలెంట్ గా పరుగెత్తుతూనే ఉంటుంది. ఐదవ బ్యాట్స్మెన్ వచ్చేసి స్ట్రెస్ అండ్ సబ్సెస్ అంటే న్యూ జనరేషన్ కు పవర్ హిట్టర్. చిన్న వయసులోనే భారీ షాట్స్ కొట్టే టాలెంట్ ఉంది. అతను క్రీజ్ లోకి వచ్చాడు అంటే మ్యాచ్ మూడే మారిపోతుంది. సిక్స్లు ఫోర్లు వరుసగా వస్తాయి. ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా భయపడకుండా అటాక్ చేయడం అతని స్టైల్. ఆరవ బ్యాట్స్మెన్ అశుతోష్ శర్మ. అన్ప్రెడిక్టబుల్ హీరో. అశుతోష్ శర్మ పేరు పెద్దగా వినిపించకపోయినా అతను ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎప్పుడు ఎలా ఆడతాడో చెప్పలేం. ఒక్కసారి క్లిక్ అయితే మ్యాచ్ ను పూర్తిగా మార్చేస్తాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇవ్వగలడు. ఏడవ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్. క్లాసిక్ టచ్. కరుణ్ నాయర్ అంటే క్లాసికల్ బ్యాటింగ్ టెక్నిక్, సెన్సేషన్ టైమింగ్ ఆల్ ఇన్ వన్ అని. ఇలా ఇన్నింగ్స్ ను బిల్డ్ చేయడంలో అతను చాలా కీలకం. అవసరమైనప్పుడు అటాక్ కూడా చేస్తాడు. జట్టుకు బ్యాలెన్స్ ఇవ్వడంలో అతని పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ బ్యాటింగ్ లైనప్ ఎందుకు డేంజరస్ అంటే ఈ జట్టులోని ప్రతి ప్లేయర్ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తాడు. ఓపెనింగ్ లో స్టెబిలిటీగా కేఎల్ రాహుల్ ఉండగలడు. కేఎల్ రాహుల్ యొక్క క్లాస్, మిల్లర్ యొక్క పవర్, డకెట్ యొక్క అగ్రెషన్, నిసంక యొక్క కూల్నెస్, స్టెప్స్ యొక్క యువ ఎనర్జీ, అశుతోష్ శర్మ యొక్క సర్ప్రైజ్ ఇన్నింగ్స్, నాయర్ యొక్క టెక్నిక్, ఇవన్నీ కలిసి ఈ జట్టును డేంజరస్ గా మార్చుతాయి. ఇలాంటి లైనప్ ఉన్నప్పుడు ఏ జట్లైనా భయపడాల్సిందే. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ లైనప్ గురించి మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ మరియు క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.